సూక్ష్మమైన ఆత్మను గుర్తిస్తే, గ్రహించి గుర్తిస్తే మనోశాంతి, బ్రహ్మానందం నీకు కలుగుతాయి. ఎన్ని కోట్లు ధనం ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వజ్ర వైఢూర్యాలు ఇచ్చినా అది దొరకనిది. సూక్ష్మమైన ఆత్మను మనస్సు చేతనే గ్రహించి గుర్తించాలి. అది ఒక్కటే మార్గం. శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయి. అది ఇంద్రియాల చేత ఆవరించబడి ఉన్నాయి. ఆ మనస్సు నిర్మలమైనప్పుడు ఆత్మ అందులో భాషిస్తుంది. ఎలా అంటే ఆ పంచ ప్రాణాలను నువ్వు నీ ఆధీనంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతర్జగత్తుకు సంబంధించిన దేనినైనా సాధించడానికి మన వద్ద ఉన్న పరికరం మనస్సు ఒకటే. ఖచ్చితంగా సాధారణమైన మనస్సు మాత్రం కాదు. ఈ మనస్సు ఎలాంటిదై ఉండాలి అన్నది చూడండి. శరీరం, మనస్సు రెండు పరికరాలు. మనస్సును పవిత్రమునర్చుకోవడం చూసాం. శరీరము అనుకూలంగా ఉండాలని మనం గమనించాలి. శరీరాన్ని ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలి? ప్రాణాన్ని నియంత్రించడం మూలంగా. ప్రాణం, ఆపానం, వ్యానం, ఉదానం, సమానం అని పంచ ప్రాణాలు. నేను ఒకసారి చాలా వీడియోస్లో పంచ ప్రాణాలు దేనికో అవి చేసే పనులు అన్నీ చెప్పాను. అది చూడండి ఒకసారి. ఈ పంచ ప్రాణాలు మన శరీరంలో పనిచేస్తున్నాయి. ప్రాణాన్ని నియంత్రించడం ద్వారా శరీరాన్ని మనం అదుపులోకి తీసుకురాగలం. అనంతమైన శక్తి ద్వారాన్ని ఇది మనకి తెరిచి పెడుతుంది. ఒక వ్యక్తి ప్రాణాన్ని పూర్తిగా గ్రహించి దాన్ని నియంత్రిస్తే లోకంలో ఏ శక్తి అతనికి వశం కాకుండా పోతుంది. అన్ని శక్తులు అతని వశంలోకి వచ్చేస్తాయి. అది అసలు విషయం. దానితో ఆత్మని గ్రహించి గుర్తించే శక్తి మనకు వస్తుంది. శాంతి కలుగుతుంది.